గంజాయి ఇతర మత్తు పదార్థాలపై ఉక్కుపాదం మోపడానికి టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నామని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. విశాఖ నగరంలోని ప్రభుత్వ అతిథి గృహంలో జిల్లా కలెక్టర్ మల్లికార్జున, పోలీసు ఉన్నతాధికారులతో ఆమె సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 3 నెలల్లో మార్పు తీసుకువస్తామని తెలిపారు. కేజీహెచ్లో డి అడిక్షన్ కోసం ఒక బ్లాక్ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ట్రాఫిక్ పోలీసులు సైతం ఈవ్ టీజింగ్ చేసేవారిపై దృష్టి పెట్టాలన్నారు. ఈ 5 సంవత్సరాల కాలంలో ఆంధ్రప్రదేశ్ అన్నది గంజాయి హబ్గా మారిపోయిందన్న సంగతి మనందరికీ కూడా తెలిసిందే. క్రైమ్ రేట్ పెరిగిపోతున్నా, గంజాయి స్మగ్లింగ్లు, అదేవిధంగా డ్రగ్స్ సరఫరా విపరీతంగా పెరిగిపోతున్నా జగన్మోహన్ రెడ్డి కూడా ఏ రోజు కూడా దీని మీద ఒక చర్యలు తీసుకున్న సందర్భం కూడా మనకు కనిపించలేదు. ఈరోజు పర్టికులర్గా ముఖ్యంగా విశాఖపట్నం లాంటి ఒక బ్యూటిఫుల్ సిటీలో ఈ గంజాయి అన్న దాని మీద ఉక్కుపాదం మోపాలి అన్న కాన్సెప్ట్ మీద ఈరోజు మేము చర్యలు తీసుకోవడానికి సిద్ధపడ్డాం. నేను ఇంకోటి కూడా చెప్పాను, టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయండి. ఈ రోజు నుంచే టుడే ఆన్వర్డ్స్ ఆఫ్టర్ 8:39 గుంపులుగా పిల్లలు ఎవరైనా ఉన్నా, గంజాయిలు తీసుకుంటున్నట్టుగా రోడ్డు పక్కన ఉన్నా, చీకట్లో ఉన్నా మీకు నచ్చిన పని చేయండి అని పోలీసుల వాళ్ళకి నేను క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను. డి అడిక్షన్ సెంటర్స్ మరీ దారుణం అండి. 3 ఉన్నాయట, 30 మంది ఉన్నారట. ఇక్కడేమో 1200 మంది ట్రాన్స్పోర్ట్ చేసిన వాళ్ళు పట్టుకున్నారు. 30 మంది డి అడిక్షన్ సెంటర్లో అంటే 6 days 7 days సరిపోతాయి అన్న ఫీలింగ్. ఏదో ఆర్గనైజేషన్స్ ద్వారా చేస్తున్నారు. కేజీహెచ్లో ఎందుకు మనం ఒక బ్లాక్ తీసుకోలేకపోతున్నాం? సో అట్ ద సేమ్ టైం స్కూల్స్ దగ్గర అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయాలి. ట్రైబల్లోని మనకి ట్రైబల్ ఏరియాలో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయాలి. ట్రాఫిక్ పోలీసులు కూడా చాలా అప్రమత్తంగా ట్రాఫిక్ని ఎంతైతే మీరు కంట్రోల్ చేస్తారో స్కూల్ ఏరియాస్లో, స్కూల్ జోన్స్లో ఈవ్ టీజింగ్ మీద కూడా అంతే దృష్టి పెట్టండి. ఈవ్ టీజింగ్ చేసే వాళ్ళని కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టే ప్రసక్తి లేదు. అవన్నీ కూడా మేము చాలా క్లియర్గా చర్చించుకున్నాం. నాకైతే పూర్తి నమ్మకం ఉంది, ఎలాగైనా ఎట్టి పరిస్థితుల్లోనైనా ఈ గంజాయిని స్టెప్ బై స్టెప్ మేము ఎట్టి పరిస్థితుల్లో అరికడతాం.